అందరికి శనార్థి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. సుడు హెడ్లైన్స్. వారంలో కూడా ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలన్నట స్పీకర్ సారు. కొత్త ఏడాదిలో కోర్టు ఏం చేయబోతున్నదో చెప్పిండు జస్టిస్ గారు. మళ్ళీ సర్కారు సురువు చేయబోతుందట సర్పంచ్ ఎన్నికల పోటీ. కేబినెట్ మీటింగ్ తర్వాత ముచ్చటంతా చెప్పుకొచ్చిండు పొంగులేటి. సివిల్స్ అభ్యర్థులకు తీయటి ముచ్చట చెప్పిండు రేవంతాలు సారు. నిరుద్యోగులందరి గురించి కూడా ఇట్లనే ఎందుకు చూపెడతలేడో జోరు. మంత్రి వివేక్ సారు పార్టీలు మారి రంగులు మారుస్తాడట ఊసరెల్లి లెక్క. మల్లుబట్టి సారు వెనకపొంట నడిచేటోళ్ళు అంటుండ్రు ఈ మాట పక్క. రాష్ట్రంలో బీడి బిచ్చం కళ్ళు ఉద్దర అనేటట్టు అయ్యింది బీఆర్ఎస్ పార్టీ. మాజీ సీఎం కేసీఆర్ సార్ మీద చర్యలు తీసుకోవద్దట కాంగ్రెస్ పార్టీ. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని ఖుద్దు సుప్రీంకోర్టు చెప్పినా కూడా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ కుయ్యమాటలేడట, కుట్టుకుమాటలేడట. ఇక ఇట్లనే ఆలస్యం చేసుకుంటూ ఉంటే గడ్డం ప్రసాద్ సార్ కొత్త ఏడాది జనవరి 1 కూడా ఏడ జరుపుకోవాలో మేము నిర్ణయించే కాడికి వస్తుందని పెద్ద కోర్టు జడ్జి సార్ అంటుండు. ఏడ జరుపుకునేటట్టు చేస్తాడు అరుచుకుందాం పాండ్రి. ఎంకిపేళ్లి సుబ్బిసావుకు వచ్చింది అన్నట్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతోని కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తే పాపం అంటే దోషం చుట్టుకుపోయినట్టు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల ఫిరాయింపులొల్లి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ మెడకు చుట్టుకున్నది. ఎందుకంటే మొగని సొమ్ముదిని ఎవలపాడనో వాడినట్టు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును అడ్డం పెట్టుకొని గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు చెయ్యి ఇచ్చి చేరదీసిన చెయ్యినే నరికేసినట్టు కారుకు కాలిచ్చి కాంగ్రెస్ పార్టీల కలుపుడు ముమ్మాటికి తప్పున్నారా అంతకంటే ఎక్కువనే అని గులాబీ గుడిసెల ఉన్న కొందరు లీడర్లు పోయి పెద్ద కోర్టుల కేసు పెట్టిండ్రు కదా. విచారణల మీద విచారణలు చేసిన సుప్రీంకోర్టు సుత్యందుకొని సరసుడు జరిసి అయ్యా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ముచ్చటేంది, ఎందుకోసం అట్లా పార్టీ మారవలసి వచ్చిందో వాళ్ళ మీద కేసు నడుస్తుంది, ఇది మీరు చర్యలు తీసుకుంటే అయిపోయేదానికి కోర్టు దాకా వచ్చింది. మాకున్న కేసులతోనే పరిశాన్ ఉన్నదంటే మీ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ఒకటి మా గండానది అలిగింది. మీరు చేయవలసిన పని కూడా మేం చేసే కాడికి రాబట్టి ఎన్ని దినాలా మీకు చెప్పి 10 మంది ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటే మంచిది. లేకుంటే 2026 కొత్త సంవత్సరము నెల 10 దినాలు ఉన్నది కాబట్టి అప్పుడు మీరు కూడా కొత్త సంవత్సరం పేరంటం ఏడ జరుపుకుంటారో మేం నిర్ణయించే కాడికి వస్తుంది. ఆడిదాకా రాకుండా ఉండాలంటే వచ్చే వారం లోపల బందోబస్తు చర్యలు తీసుకొని కోర్టుకు బదులు చెప్పుర్రని జస్టిస్ బిఆర్ గవాయి సార్ గట్టిగానే అరుచుకుంటాట. ఎమ్మెల్యేలు పార్టీ మారుడేమో కానీ స్పీకర్ సార్కు పరిశాన్ వచ్చే కదా, చర్యలు మా తీసుకుంటాడు కావచ్చు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. సర్పంచ్ ఎన్నికలు పెట్టేందుకు సర్కారు తయారైందట. ఇట్లా చెప్పబట్టి చానొద్దులు అవుతుంది. ఊర్ల పొంట ఆశావాహులు పిట్టకు పెట్టుకుని ఎదురు చూసినట్టు ఎదురు చూసుడు ఉన్నది కానీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టింది లేదంటుంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు తయారున్నామని ఎవరన్నారంటే ఇగో ఈనుండ్రి మీరే. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇక వంగియండ్రి. పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. ఉదికు బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు పాసుగాక అటు కేంద్ర సర్కార్ తానా ఇటు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సార్ తానా అట్లనే పెండింగ్ లో ఉన్నది బిల్లు. ఫైలు ముంగడికి కదిలింది లేదు, బిల్లు పాస్ అయింది లేదని అందరంటుంటే పొంగులేటి సారేమో పార్టీ పరంగా మాత్రము రిజర్వేషన్లు కల్పిస్తామని అనబట్టే. అయ్యా పొంగులేటి గారు కొన్ని ఊర్లల్లో ఎన్నికల సంఘం పెట్టిన కానుల తీరుగానే రిజర్వేషన్లు ఉంటున్నాయట. మరి ఆడ మీ బీసీ రిజర్వేషన్ను ఎట్లా అమలు చేస్తారు, ఎట్లా ఎన్నికలు జరుపుతారు? మీరు చెప్తున్న దానికి ఎన్నికల సంఘం పెట్టబోతున్న ఎన్నికలకు దున్యా ఆస్మాన్ ఫరాకు నక్కకు నాగలోకానికి ఉన్నంత ఓర్పాటు ఉన్నదట. మీరు కుడి అంటే ఎలక్షన్ కమిషన్ ఎడమ అన్నట్టే ఉన్నదట. మరి అసొంటప్పుడు మీరు బీసీలకు 42% రిజర్వేషన్ ఎట్లా కల్పిస్తారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు సివిల్స్ అభ్యర్థులకు నోట్లే చక్కెర పోయకుండానే నోరు తీపి చేసేంత తీయటి ముచ్చట చెప్పిండట. అదేంటంటే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం పథకం కింద అచ్చరాల ₹1,00,000 ఇస్తామని సీఎం రేవంతాల సారు చెప్పుకొచ్చిండట. ఎప్పుడు ఇవ్వబోతుండు ఏం కథ అంటే అంత చెప్తా పాండ్రి. సివిల్స్ పరీక్షలు రాసి పరీక్షల్లో పాస్ అయిన వాళ్లకు షెయి సర్కారు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం పథకం కింద అచ్చరాల ₹1,00,000 ఇస్తుంది కదా. అయితే మొన్న 43 మంది అభ్యర్థులు యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయ్యిరట. సింగరేణి సిఎస్ఆర్ ప్రోగ్రాం కింద సీఎం రేవంతాల సారు సివిల్స్ అభ్యర్థులకు చెక్కులు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయబోతున్నాడట. అయ్యా సీఎం రేవంతాల సారు మీరు ఇట్లా సివిల్ పరీక్షలకు తిప్పలు పడుతున్న వాళ్లకు మంచిగానే సాయం చేస్తున్నారు, చెయ్యాలే కూడా. మీరు ఎన్నికల ముంగడ కూడా నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తామంటిరి. అట్లనే నిరుద్యోగులు వాళ్ళ కాలం
మీద వాళ్ళు నిలబడి బతకాలని రాజీవ్ యువ వికాసం పథకం కింద కూడా వాళ్లకు ₹1,00,000 కాన్ నుంచి 5 లక్షల దాకా కూడా లోన్లు ఇస్తాము. కొడంగల్ కాకరకాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగు అంటే గుమ్మడికాయ అంత దొడ్డు ఆంతెపకాయ అంత పొడుగు అన్నట్టు బాతాల పోషెట్టికి మించి బాగానే బతకాలు కొడుతీరి. ఏలుబడిలకు వచ్చి ఇన్ని దినాలైతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నది అన్నట్టు ఇన్ని దినాలైతున్న పేరుకు దరఖాస్తులు తీసుకుంటారు కానీ లబ్ధిదారులకు మాత్రం చెక్కులు కూడా ఇయ్యకపోతిరి. ఇట్లా మీరు నెలల పేర్లు చెప్పుకుంటా పండగల పేర్లు చెప్పుకుంటా పథకాలను పండబెట్టుడు కాదు సారు. మొదలు నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తామన్న రాజీవ్ యువ వికాసం పథకం పైకమును కూడా విడుదల చేస్తే మంచిగుంటది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. కైకిలికూళ్ళ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు ఊసరెల్లి అసొంటి మనిషట. ఊసరెల్లి కదా రంగులు మార్చినట్టు వివేక్ సార్ కూడా గడికో పార్టీ మారి మెడల చేసుకునే కండువాలు కూడా మారుస్తాడట. అది అందరికీ ఎరుకున్నదే. ఇప్పుడు ఈ ముచ్చట మళ్ళా ఇప్పుడు ముంగట చేసిన వాళ్ళు ఎవలే బాలన్నా అంటే ఎవరో వేరే పార్టీలోళ్ళు కాదయా కాంగ్రెస్ పార్టీ లీడర్లేనట. అగో చూసిండ్రా అల్మార్ల కొక్యాలకు యాలాడేసిన కండువాలు ఒకటేమో కమలం పువ్వు గుర్తుతోని ఉన్న కాషాయం కండువా, ఇంకోటేమో కారు గుర్తుతోని ఉన్న గులాబీ కండువా, ఇంకోటేమో చెయ్యి గుర్తుతోని ఉన్న 3 రంగుల కండువా. ఇవి మూడింటిని ఇట్లా కార్టూన్ లెక్క వేసి వైరల్ చేసుడే కాదు మనిషి వేసుకునే టీషర్టు బొమ్మను కూడా ఇట్లా కుడి చెయ్యి బీఆర్ఎస్ కలరు ఎడమ చెయ్యి బీజేపీ కలరు నడమలనేమో కాంగ్రెస్ కలర్ పెట్టి ఇట్లా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ చేస్తురట. మరి దీన్ని బీజేపీలు తయారు చేసి వైరల్ చేస్తురా లేకుంటే వివేక్ వెంకటస్వామి సారు అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే బాపతని బీఆర్ఎస్ పార్టీలు వైరల్ చేస్తురా. ఎవరు అంటే బీజేపీలు కాదు బీఆర్ఎస్ పార్టీలు కాదు ఆఖరికి సిపిఎం సిపిఐ పార్టీలు కూడా కాదు. మరి ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మల్లుబట్టి విక్రమార్క సారు వెనక పొంట నడిచేటోళ్ళేనట. అగో ఏ మంత్రి లేని ఈయన ఒక్కనే ఉప ముఖ్యమంత్రి అనుచరులు ఉత్తగా ఎందుకు ఇట్లా అంటుండ్రంటే అసలైతే మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నవీన్ యాదవ్ సారు గెలిచేదందుకు కారణము మా వివేక్ వెంకటస్వామి సారే అన్నారట. అందుకే మీ వివేక్ సారు పొడిచింది ఏం లేదు అంత చేసింది ఏం లేదు మా మల్లుబట్టి విక్రమార్క సారే అంత చేసి నవీన్ యాదవ్ సారు గెలుపుకు కారణమైందని ఉప ముఖ్యమంత్రి సారు వెనకపోంట నడిచేటోళ్ళు ఇట్లా ఎన్ని పార్టీలు మారిండో అన్ని పార్టీల కండువాలతోని బొమ్మలు చేసి వివేక్ సార్ గురించి ఇట్లా వైరల్ చేస్తురట. ఇది చూసి ఇక ఒక్క వరల 2 కత్తులు ఇముడై అన్నట్టు ఒక పార్టీలో ఉన్న ఒకటే సామాజిక వర్గం మంత్రుల వెనకపోంట నడిచేటోళ్లకు కూడా పడతలేనట్టున్నది. గడ్డ్యాం గాలినా సరే పాలోని దుడ్డమేయొద్దు అన్నట్టు ఉండు అంటే ఇదేనేమో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. అడవిబిడ్డ మహిళా మంత్రి సీతక్క ఇప్పుడు మళ్ళీ మంచి ముచ్చట చెప్పిందట. అగో హనుమాల పీళ్ళు ఎప్పుడు అంటే నీ తెరేపే అన్నట్టు మంచి ముచ్చట చెప్పుడే ఉన్నది తప్పితే చెప్పిన పని చేసుడైతే లేదు కదా అంటారా. ఏమో మరి ఇప్పుడన్నా ఆమె నోటితోని ఆమెనే చెప్పినా మంచి పని చేస్తుందో లేదో పరి మేడంని అడుగుదాం పని. సీతక్క ఇక సురువు చేయండి. కొంతమంది బెనిఫిట్స్ రానటువంటి వాళ్ళు ఉన్నారు ఆ ఫైల్ కూడా మూవ్ చేస్తా ఉన్నాం. చాలా దినాల సంధి అంగన్వాడీలో కూడా కారుణ్య నియామకాలు చేస్తామని 14,000 నౌకర్ల ఫైల్ను కూడా ముంగడికి తీసుకుపోతున్నామని చెప్పుకొచ్చింది కదా. ఇంకా మస్తగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. అట్లనే మీకు వచ్చే పప్పు గాని నూనె గాని చింతపండు గాని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం. సర్కారు పంపే పప్పు ఉప్పులు నూనె చింతపండు అన్ని కూడా 1-2 మాటల చెకింగులు చేసుకుంటా చూసుకోవాలి. చిన్నపిల్లలు దేవుళ్లతోని సమానమని చెప్పుకొచ్చింది. అమ్మా మహిళా మంత్రి గారు మరి పంపించేది మీ చేయి సర్కారే కాబట్టి మీ సర్కారుకు తెలియదా మేడం పంపేది చిన్నపిల్లలకని. అయినా మీ కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలకు వచ్చినాక మీరు అంగన్వాడీలను చూస్తున్నప్పటి సంది అంగన్వాడీలు మొత్తం ఆగం చందన అవుతున్నాయి. బాలింతలకు బుడ్డపిల్లలకు ఇచ్చే గుడ్లు మొత్తం ఖరాబైన ఇస్తుండ్రని అంటున్నారు. అటు మీ చేయి సర్కారు బడిపిల్లలకు పెట్టే బువ్వ చక్కదనంగా లేక బడిపిల్లలు మొత్తం పాయిజన్లు అయ్యి దావకాల పాలైతుంటే మీరు ఇట్లా మాటలు కూడా రాని బుడ్డపిల్లలకు పెట్టే బువ్వనన్న చక్కదనంగా పెట్టుండ్రు మేడం ఈ కాన్ నుంచి అన్న అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కార్పార్టీ పెంపకం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మీద షెయి సర్కారు ఎసొంటి చర్యలు కూడా తీసుకోవద్దట. వచ్చే ఏడాది జనవరి 19 తారీఖు దాకా కేసీఆర్ సార్ మీద ఎసొంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు అనుకొచ్చిందట. ఇంతకు కాంగ్రెస్ సర్కారు ఏం చర్యలు తీసుకోవాలనుకుంటుంది కోర్టు ఎందుకు వద్దన్నది అంటే చెప్తాపాన్రి. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దెత్తున పైకమంతా తప్పుదో పట్టించుర్రు. కేసీఆర్ సార్ కావాలనే ప్రజలు పన్నుల రూపంలో గడిన పైకమంతా గంగల పోసే పని చేసిండని అందుకే బ్యారేజీలు మొత్తం ఖరాబ్ అవుతున్నాయని పీసీ ఘోషు కమిటీ ఇచ్చిన కాయిదాల్లో కూడా ఇదే ఉన్నదని షెయి సర్కారు చర్యలు తీసుకోవాలని చూస్తున్నది కదా. అయితే హైకోర్టు అప్పట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కోసమని కేసీఆర్ సార్ను పిలిచి విచారణ చేసుడు ఏం లేదని చెప్పి గడువు ఇయ్యాలని చెప్పింది కదా. ఇప్పుడు పెద్దకోర్టు విచారణ చేసి ఒక మాజీ సీఎం కేసీఆర్ సారే కాదు అట్లనే మాజీ నీళ్ల మంత్రి హరీష్ రావు సారు ఎస్కే జోషి సారు స్మితా సబర్వాల్ మేడంల జోలికి సర్కారు పోవద్దు విచారణ పేరుతోని వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని చెప్పుకొచ్చిందట. ఖుద్దు కోర్టే చెప్పింది కాబట్టి మరి తెలంగాణ సర్కారు చర్యలు తీసుకోకుండా వెనకకు పోతుందా. ఇప్పటికే ఈ కేసు విచారణలో సిబిఐ
ఉన్నది. ఉన్న కేసులు జాలయ్యన్నట్టు సిబిఐకి ఇదో పరిశాను. మరి అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీలు కాకులోలే ఉర్రుతుర్రు కాబట్టి కోర్టు మళ్ళా చెప్పేదాకా చేయి పార్టీలు ఆగుతారా? లేకుంటే మలి సర్కారు ఎవలా మాటినది, కోర్టు చెప్పింది మేమెందుకు ఇంటామని ముంగడికి పోయి విచారణ చేపిస్తుందా? చర్యలు కూడా గట్టిగానే తీసుకుంటుందా అంటే ఏమో ముంగడ తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సార్ను ఢిల్లీకి రమ్మని చెప్పి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చిందట. తెలంగాణలో అంతమంది ఎంపీలు ఉండగా ఒక అరవింద్ సార్నే బీజేపీ హైకమాండ్ ఎందుకు రమ్మని పిలిచింది అంటే అన్ని ముచ్చట్లు నేను కూడా మునం బట్టి మీకు అర్థమవుతాడు చెప్పుకుంటూ వస్తాపాన్రి. ఎంపీ అరవింద్ సార్ను ఎందుకు రమ్మని చెప్పినరో చెప్పే ముంగట ముందుగా ఈ ముచ్చటి నుండి మేము గ్రామస్తులము, గ్రామాలంటే ప్రేమ, జూబ్లీ హిల్స్ అంటే సంపన్నుల ఏరియా. అది అక్కడ నాయకులు ఉన్నారు, మా సీనియర్ నాయకులు ఉన్నారు, ఆడ మా ఎంపీ ఉన్నాడు, మా మంత్రి ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. విన్నారు కదా అయ్యా ఎంపీ ధర్మపురి అరవింద్ గారు, మీరు ఎందుకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మీ కమలం పువ్వు పార్టీ తరఫున నిలబడ్డ మీ క్యాండిడేట్ కు ప్రచారం చేస్తేందుకు పోతలేరని అంటే అది ఉన్నోళ్ళ ఏరియా. ఆడ మా మంత్రి పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, వాళ్ళ ముంగట నేనెంత అని ఎత్తి పొడిచినట్టు మాట్లాడే వరకల్లా క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే కమలం పువ్వు పార్టీలో ఉండి రాముల వారి బాటలో నడుస్తాము, రామలక్ష్మణ్లోలే కలిసిమెలిసి ఉంటామని చెప్పుకునే భారతీయ జనతా పార్టీలుండి అట్లా మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ అని మందలిచ్చేదందుకే పిలుస్తారేమో అనుకుంటురట. అయినా అరవింద్ సార్ కూడా సొంత పార్టీ లీడర్లను వేరే పార్టీ లీడర్లను ఎత్తిపొడిచినట్టు కూడా అట్లా ఎత్తిపొడుచుడు ఏందో. ఎంపీ సార్ ఎప్పుడు ఇట్లా మాట్లాడుకుంటా ఉత్తగా పరిశానలా పడతాడు. అందుకే పైసా పొదుపులా మాట అదుపులా ఉండాలే అంటారు. లేకుంటే ఇట్లా అధిష్టానం కాడికి ఒయ్యే కాడికి వస్తుంది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ చేసే పీఎం కిసాన్ పథకం పైసలు ఎప్పుడు పడతాయని చాలా దినాలకెళ్ళి పిట్టకు పెట్టుకుని ఎదురు చూస్తున్న అన్నదాతలకు మంచి ముచ్చట్నే పట్టుకొచ్చిన. అగో ఏం ముచ్చట్నే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు పాండి, అన్ని ముచ్చట్లు మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పుకుంటూ వస్తా. ప్రధాని నరేంద్ర మోడీ సారు పీఎం కిసాన్ యోజన పథకం కింద సన్నకారు రైతులకు చిన్నకారు రైతులకు ఏడాదికి 6,000 రూపాయలు 3 మాటల 2,000 లెక్కల అన్నదాతల ఖాతాల జమ చేస్తాడు కదా. అయితే వానకాలం పంటల కోతలు సురువైనాయి, పైకం ఇయ్యలేదని చాలా దినాలకెళ్ళి రైతులంతా ఎదురు చూస్తున్నారు కదా. అందుకే నవంబర్ 19 తారీఖు నాడే రైతుల ఖాతాల్లో పైకం వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. చాలా మంది రైతులకు పీఎం కిసాన్ పైకం పడతలేవని ఆఫీసుల చుట్టూ తిరిగేటోళ్ళు అంతా కూడా మొదలు ఈకేవైసీ చేసుకొని వాళ్ళ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డుతో ఈకేవైసీ చేసుకుంటేనే ఆ పథకం బాపతు పైకం పడతాయని మొన్నటిదాకానే పీఎం కిసాన్ పథకం గురించి వ్యవసాయ శాఖ ఆఫీసర్లు చెప్పుకొచ్చిన ముచ్చట ఎరుకున్నదేనా. కానీ ఒకటి గమనించిరా, ప్రభుత్వ పథకాలు అందాలంటేనే దారిద్ర్య రేఖకు కింది బాదుకు ఉన్నోళ్లకు అంటే పూటకు ఎల్లక పస్తులుండే పేద ప్రజలకు దక్కాలి. అట్లా కాకుండా భూములు జాగలు ఉన్నోళ్లకే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు పథకాలు అమలు చేస్తుంటది. జాగల భూములు ఉన్నోళ్లకు ఇయ్యంగా ఎవరు వద్దు అనరు. ఎందుకంటే అన్నదాతలు ధాన్యం పండిస్తేనే అందరూ బతింటారు. భూములు జాగలు ఉన్నోళ్లకు కూడా పీఎం కిసాన్ యోజన పథకం పెట్టి పైకం ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం కూడా ఏం జాగలు భూములు లేని పేదలకు కూడా ఏడాదికి 10,000 15,000 పైకం ఇస్తే సల్లకు తోడు పెట్టినట్టు సామాన్యులకు కూడా సర్కారు ఆసరా అయినట్టు ఉంటది. అట్లా కూడా ఆలోచన చేస్తే బాగుండంటారు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. కారు పార్టీలకు వెళ్ళి ఎల్లగొట్టిన కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఉన్నది కదా, అగో ఆమె కాంగ్రెస్ పార్టీ ట్రాప్ల వాడదట. అగో కవిత మేడం ఓదికు జాగృతి జనం పాట కార్యం పెట్టి పబ్లిక్లకు పోకుండా ప్రచారం ఎంచుకుందామని పాకులాడుతుంటే ఇప్పుడు షై సర్కారుతో చేతులు కలిపిందని ఎవరన్నారంటారా ఈ నుండ్రిగో. కరడుగట్టిన కారు పార్టీ లీడర్ అని చెప్పుకునే కేపీ వివేకానంద సారు ఇక మీ విచారం సురువు చేయండి. మరి ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఈ రకమైన విశ్లేషణ చేసి మమ్మల్ని దూషించడం, మమ్మల్ని తప్పుపట్టడం, కృష్ణా అర్జునులు అని చెప్పి ఒకరిపైన ఒకరిని వ్యంగ్యాస్త్రాలు చేసి సెటైర్లు వేసి ఎవరిని సంతోషపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఒక నెరేటివ్లో ఒక ట్రాప్లో పడ్డదని చెప్పి స్పష్టంగా ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. ఇనరా కారు పార్టీ ఎమ్మెల్యే సార్ ఏమంటున్నాడు, కల్వకుంట్ల కవిత మేడం కావాలని కారు పార్టీని బదనాం చేసే పని చేస్తున్నదట. విమానం తప్పిన పీనిగే మోసటోని మీద బయలుకు పోయిందన్నట్టు సొంత పార్టీ నాయకులను ఎత్తిపొడుచుకుంటా బీఆర్ఎస్ లీడర్లను ఎక్కిరించుకుంటా షై పార్టీకి చేదోడు వాదోడుగా ఉండే పని పెట్టుకున్నది. అసలు సెటైర్లేసి ఎవలను ఖుషి చేస్తుంది అనుకొచ్చిండు. అయ్యా ఎమ్మెల్యే వివేకానంద సారు, మరి మీరన్నట్టే కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడము మీ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే పని పెట్టుకుంటుందంటే కన్నతండ్రి కేసీఆర్ సారు తోడబుట్టిన అన్న కేటీఆర్ సార్లు ఇద్దరు కావాలని సొంత పార్టీల నుంచి బయటకు పంపిరని కోపంతోనే అంటే అనొచ్చు. మరి మీరు కారు పార్టీ ఎమ్మెల్యే గెలిచి మీరు కూడా ఎన్ని దినాలకోలే ఏం చేస్తుర్రో, మీకు ఓట్లేసిన ప్రజలకు ఎంత మేలు చేసిర్రో చెప్తే కూడా మంచిగుంటది కదా సారు. ఇట్లనే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రైతన్నలు మొకాన తువ్వాల పెట్టి కలకల కళ్ళ నీళ్లు తీస్తున్నారట. మళ్ళీ సర్కారు వస్తే మార్పు వస్తుంది అనుకుంటే అన్నదాతలు ఆశపడి ఓట్లు చేస్తే వాళ్ళనే ఏడిపించే కాడికి ఏలుబడిలకు వచ్చిన కాంగ్రెస్ సర్కారు చేసిందాయా బాలన్న అంటే ఇక ఈ వీడియో చూసినాక షై సర్కారు ఏలుబడి ఎంత చక్కదనంగా ఉందో చెప్పుర్రి.
5 కోట్ల పడుతున్నాయి ఎకరానికి. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు చూస్తురా, ఆదిలాబాద్ మార్కెట్ల సోయాబీన్ ధాన్యం తెచ్చి పోస్తే దాన్ని కొన్న మానవుడు లేడట. మీ ప్రభుత్వ అధికారులను వ్యవసాయ ఆఫీసర్లను అడిగితే బెల్లంగొడిన రాయి లెక్క సప్పుడు చేస్తలేరట. చేతికొచ్చిన పంట తెచ్చి మార్కెట్ల పోస్తే మీ ప్రభుత్వానికి కొనేదందుకు ఏం మాయరోగము? అప్పులు తెచ్చి లాగోడు ఖర్చులు పెట్టి ధాన్యం పండిస్తే మలి సర్కారు ఇట్లా మమ్మల గోసబుచ్చుకునుడు అసలు కాంగ్రెస్ లీడర్ల కన్నా మంచిగా అనిపిస్తున్నదా అని ముఖాన తువ్వాల పెట్టి కలకల కండ్ల నీళ్లు తీసే కాడికి వచ్చింది. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ను చెప్పమంటే అన్నదాతలకు బాధలు లేకుండా చూస్తున్నాం అంటారు గాని వాళ్ళు చెప్పిన దానికి మార్కెట్లో చూస్తున్న దానికి ఇంత ఫరాకు ఉన్నది. అయ్యా వ్యవసాయ మంత్రి గారు 5 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పంట పండిస్తే వీటిని కొన్న నాదుడు లేడట. రైతులు కలకలన్న రాజ్యము ఎద్దు ఏడిసిన వ్యవసాయం ఎన్నటికీ పోగుబోయేయి పొడిగెళ్ళయి అంటారు. అన్నదాతల ఉసురు మీ మలి సర్కారుకు ముట్టక ముందే ధాన్యం కొని దయతోని రైతులకు ఆసరగాకపోయినరు సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. వి వాంట్ జస్టిస్ అనుకుంటా ఇజ్రాయెల్ సడకు మీదకి ఎక్కి సప్పట్లు కొట్టుకుంటా సమరం చేస్తున్నారు. మలి సర్కారు వాళ్లకు కూడా ఏమన్నా పథకాలు ఇస్తామని ఇవ్వకుండా ఇచ్చిన హామీలు మర్చిపోతే మలి ముఖ్యమంత్రిని న్యాయంగా అడుగుతుండ్రా, ఎందుకు ధర్నా చేస్తున్నారు, అసలు ఏమై ఉంటుంది ఏం కథ అంటే మొత్తం ముచ్చట అరుచుకుందాం పాండ్రి. అగో చూసినరా, సడకు మీద సకలం ముక్కలం పెట్టుకొని కూర్చొని ఇట్లా సప్పట్లు కొట్టుకుంటా వి వాంట్ జస్టిస్ అంటుర్రు. ఎన్నడు లేంది ఎందుకు రోడ్డు మీదకి వచ్చి లొల్లి చేస్తున్నారు? అసలు ఇది ఏడనంటే హైదరాబాద్ పట్టణంలో ఉన్న బోరాబండ కాడ. మరి వీళ్ళని ఎవరన్నా ఏమన్నా అన్నారా? మొన్నటికి మొన్న బండ్లగూడ ఏరియాలో ఓ కొత్త బంగ్లా ఓపెనింగ్ కాడ కూడా ఖయ్యం చేస్తే ఆ ఇంటి ఓనర్ కొట్టిండని ఇట్లా నిరసన తెలుపుతుండ్రా అంటే కాదు ఇజ్రాయెల్ ఇజ్రా ఓ 50 మంది ఇజ్రాయెల్ మీద అన్ని అక్కెరకు రాని కేసులు బనాయించి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 50 మందిని ఏపుకది ఉంటున్నదట. సాటి ఇజ్రా అయి ఉండి కేసులు పెట్టుకుంటా మమ్మల్ని సాధించుడు ఏంది? ఇజ్రాతోని ఇజ్రాయలకే రక్షణ లేకపోవుడు ఏంది? తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని సాధించి ఆ ఇజ్రా మీద చర్యలు తీసుకోవాలని సడకెక్కిరట. ఇక ముచ్చటెరకైన పోలీసులకు మామూలు పరిశాన్ లేదు. ఆడ పోలీసులు వాళ్ళను పట్టుకొని జీబులో వేసుకపోవాలను, మగ పోలీసులు ముట్టుకొని వాళ్ళను వ్యాన్లలో ఎక్కియాలను అర్థం కాక ఆడనే నిలబడి పంచాయతీ మాప్ చేసే పని పెట్టుకుంటే పోలీసుల లాఠీల పానం టోపీలకు వచ్చినంత పని అయిందట. అంతటితో ఆగలేదు, పెట్రోల్ మీద గుమ్మరించుకొని అంటు పెట్టుకుంటే ఓ 3 ఇజ్రాల పెయ్యి కూడా గాలిపోతే మోతీనగర్ లో ఉన్న ఓ దవాఖానకి వేసుకపోయి ట్రీట్మెంట్ చేస్తున్నారట. పెయ్యి మీద పెట్రోల్ పోసుకొని పానాలు తీసుకునే కాడికి వచ్చిందంటే వాళ్ళ మనసు ఎంత సెంచరీలు ఇంత మంట మీద ఉంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ లో సైన్స్ ఆచారాలు పట్టవాగటిలే ఆడోళ్ల మెడలకి వెళ్ళి గొలుసులు తెంపుకొని పోతుర్రట. దినం నేరాలు అరికట్టేందుకు పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారని ఎరుకుండి కూడా తెలంగాణ గుండెకాయ భాగ్యనగరంలోనే దొంగలు బరిదెగించిర్రా అంటే వీడియో ఒకటి మనదాకొచ్చింది. చూసినాక సొమ్ములు చేసుకపోయేటోళ్ళు పైలంగుండు రామా. చూసినరా, ఒక ఆమె బాటపొంటి అట్లా నడుచుకుంటా పోతుంటే బండేసుకొని వచ్చిన దొంగలు ఆయనంత మెడలున్న గొలుసును పుటుక్కున తెంపుకొని బండి దంచకపోయిర్రు. మరి ఈ దొంగతనం ఏడ జరిగిందంటే తెలంగాణ గుండెకాయ అయిన భాగ్యనగరం గడ్డ మీదనే. గంజాయి మీద ఇనపకాలు మోపుతున్నాము, డ్రగ్స్ మీద గల్లీల పూట దండయాత్ర చేస్తున్నామని పోలీసులు సందులు గొంతులు తిరుగుతుంటే కూడా దొంగలు ఇట్లా రెచ్చిపోతున్నారు అంటే రక్షక భటులు డ్రగ్స్ గంజాయి బ్యాచ్లనే పట్టుకుంటుర్రు. మా దొంగల జోలికి వస్తలేరని ఇట్లా బరిదెగించి బాజార్ల మీద పడుతుండ్రా. చూసిండ్రు కదా అమలకలారా, మెడల సొమ్ములు చేసుకుని నడుచుకుంటా పోతుంటే కొందరు దొంగలు ఇట్లా నగలు గుంజుకొని అవతల పడుతుర్రట. చుట్టుముట్టు కనిపెట్టుకుంటా నడుబుండ్రి, ఆదమరిసి ఉంటిరా అంటే ఆగమే సుమా. ఆ దొంగలకు కూడా కాళ్ళు రెక్కలు మంచిగానే ఉన్నాయి. మరి ఏదైనా కాయ కష్టం చేసుకుని బతికితే రోగమా? అన్యాయంగా ఆడోళ్ళ సొమ్ములు ఎత్తుకపోవటరి, వాళ్ళ కాళ్ళు పడిపోను, వాళ్ళ చెయ్యిలు ఇరిగిపోను, మంచి మంచి వాళ్ళకి వస్తుంది, వీళ్ళకి వస్తలేదేమే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలాంటి తెచ్చిన ముచ్చటెట్లనే అసలు నేను ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించి ఇక్కడ ముచ్చలు మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బరింగం అని ఉంటే అన్ని.